క్యారెక్టర్ అనేది మీకు ఎంతవరకు ఛాలెంజింగ్ అనిపించింది? అంటే పక్కన ఒక టఫ్ యాక్టర్ అతను థియేటర్ బ్యాక్‌డ్రాప్ నుంచి వచ్చాడు. 'తిరువీర్' అనే అతను. అతను మామూలుగా చూడడానికి బయట అలా అమాయకంగా కనిపిస్తాడు గానీ, స్క్రీన్ మీదకొచ్చిన తర్వాత పక్క వాళ్ళని తినేసేంత పెర్ఫార్మెన్స్ చేస్తాడు. సో, ఎలా అనిపించింది అతనితో స్క్రీన్ షేర్ చేయడం అనేది? దామిని క్యారెక్టర్ ఫన్ అంతే. ఇప్పుడు నేను చాలా తమిళ్‌లో ఆల్మోస్ట్ నేను కామెడీ సినిమాలు ఎక్కువ చేయలే యాక్చువల్లీ. సంక్రాంతి తర్వాతే అందరూ నన్ను ఒక కామెడియన్ లాగా యూజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో సినిమా కూడా చేస్తున్నాను. ఫస్ట్ ఒక హీరోయిన్ చేయాల్సింది, ఏ సినిమాని మెన్షన్ చేయను. ఒక హీరోయిన్ చేయాల్సింది. ఆ హీరోయిన్ చేయాల్సినప్పుడు ఆ క్యారెక్టర్ భయంకరం వేరేలా ఉండింది. లైక్ క్లాసీ ఎంట్రీ, ఆ అమ్మాయికి హై క్లాస్. ఐ మీన్ ఇట్స్ నాట్ దట్ ఐ కాంట్ లుక్ లైక్ దట్, బట్ ద మూమెంట్ నేను అంటే ఈ హీరోయిన్ అయితే, అంటే ఒక హీరోయిన్ క్యారెక్టర్ అయితే రాసుకుంటారు జనరల్గా. ఆ అమ్మాయికి ఇది క్యారెక్టరైజేషన్స్ అని పెడతారు. ఇప్పుడు ఆ అమ్మాయి చేయకుండా, అదే ఎవరికైతే రాసుకున్నారో ఆ అమ్మాయి చేయకుండా నేను వచ్చాను ఆ క్యారెక్టర్లో. ఆ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ సీన్నే ఆయన ఎంత ఫన్నీగా రాశారంటే, నేను కథ చదివినప్పుడు ఇదేంటి సార్ వేరేలాగా ఉండింది ఇప్పుడు అంటే అది మీరు ఇప్పుడు చేస్తున్నారు కదా, నేను అందుకే ఇది మార్చానని చెప్పి సూపర్ సీన్ రాశారు ఆయన. అంటే దట్స్ లైక్ అదే యాక్టర్స్ వచ్చినప్పుడు సీన్స్ అవన్నీ మారుతూ ఉంటాయి కదా. సో ఐ థింక్ ఆ విషయంలో నేను చాలా లక్కీ. ఇప్పుడు నా కోసం రాయడం అనేది ఒక స్పెషల్ ఫీలింగ్ కదా. సో దామిని కూడా ఐ ఎంజాయ్డ్. ఎక్కువ డైలాగ్స్ పరంగా అయితే తక్కువే అనుకుంటా కదా దర్శన్, నాకు డైలాగ్స్ తక్కువ. కొంచెం ఆ పర్ఫార్మెన్స్లో అండ్ సెకండ్ హాఫ్లో అయితే దేర్ ఇస్ వన్ నైస్ సీన్. నాకు డబ్బింగ్ చేసిన ఇంకా సినిమా చూడలా. సినిమా ఫుల్గా చూస్తే నాకు ఒక ఐడియా వస్తుంది. మధ్య మధ్యలో డబ్బింగ్ కట్స్, రఫ్ ఎడిట్స్ చూస్తే నాకు ఒక్కొక్కసారి ఐ కాంట్ జడ్జ్ ఎ ఫిల్మ్ అని చెప్పి ఐ డోంట్ వాచ్ ఇట్. చూసినప్పుడు డబ్బింగ్లో చాలా మంచిగా అనిపించింది. సో డెఫినెట్గా ఇట్స్ అ వెరీ, నేను ఈ సినిమా వచ్చి బ్రహ్మాండమైన సినిమా, లైక్ బ్రహ్మాండం మీన్స్ లైక్ బ్రహ్మాండం యూనో, అలాంటి సినిమా అని చెప్పను. ఇట్స్ అ వెరీ సింపుల్ స్వీట్ స్టోరీ టోల్డ్ ఇన్ ఎ ఎంటర్టైనింగ్ వే అంతే. ఇప్పుడు మన థియేటర్కి వచ్చాము, ఫ్యామిలీతో వచ్చాము, చిన్నపిల్లల దగ్గర నుంచి వయసు అయిన వాళ్ళ దాకా 2 గంటలు 2 hours 10 minutes ఐ థింక్ 2 hours 10 minutes హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఒక పాప్కార్న్ తిని ఒక ఫ్యామిలీతో బైక్లో పిల్లలు లేకపోతే కార్లో వచ్చి వాళ్ళు ఎంజాయ్ చేసి హ్యాపీగా ఒక పైసా వసూలు సినిమా అని చెప్తాను. మా సినిమా భయంకరంగా ఉంటుందండి, అవి ఉంటాయండి అలా ఐ కాంట్ రియలీ సే, బికాజ్ ఐ నో ఇట్స్ అ వెరీ సింపుల్ స్వీట్ స్టోరీ అంతే. 'తిరువీర్' గారు, అదే అంటే మీ ఫేవరెట్ హీరోయిన్, యాక్ట్రెస్ అన్నారు కదా. సో అలాంటి వాళ్ళతో స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు, వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు మనం అలా ఉండిపోతాం. సో అలా ఉండిపోతున్నప్పుడు మీ పర్ఫార్మెన్స్ చేయడానికి ఏమన్నా ఇబ్బంది అనిపించిందా? అవి అంటే మీకు ఎలాంటి ఛాలెంజ్ అనిపించింది ఆమెతో చేయడం? ఫస్ట్ రీటేక్ పడకపోతే బాగుండు అనిపిస్తుంది నా వల్ల. అండ్ తేలిపోకూడదు, 2 షాట్ పెట్టినప్పుడు మనం దొరికిపోకూడదు అనిపిస్తుంది. అండ్ సేమ్ టక్ జగదీష్ అయినా ఓ సుకుమార్ అయినా కూడా ఏంటంటే చాలా కాన్షియస్గా ఉండి తప్పు దొరకకూడదు, రీటేక్ పడకూడదు. ఎందుకంటే టేక్ బై టేక్ ఎనర్జీ డ్రైన్ అవుతూ ఉంటుంది, అవతల వాళ్ళు ఇంట్రెస్ట్ పోతూ ఉంటుంది కదా. సో చాలా కాన్షియస్గా ఉండేవాడిని. మోర్ డైలాగ్ చదువుకోవడం, హోంవర్క్ చేయడం అలాంటివి చేసాను. డైరెక్టర్ గారు, సో ఫస్ట్ సినిమాకే ఇద్దరు పర్ఫార్మెన్స్లను పెట్టుకున్నారు, మంచి కూల్ ప్రొడ్యూసర్ దొరికారు. సో ఎలా ఉంది మీకు ఈ ఎక్స్పీరియన్స్ అనేది? ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ అండి. ఐ ఆల్వేస్ ఫీల్ ఓవర్వెల్మ్డ్ టిల్ నౌ. ఇది కూడా నాకు ఒక ఆశ్చర్యంగానే కనబడుతుంది. లైక్ యూనో, మహేశ్వర్ రెడ్డి సార్ హీ ట్రస్టెడ్ ద స్టోరీ అండి. సో హీ బాట్ ఎవ్రీ వన్ ఇన్ సైడ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐశ్వర్య గారు, సో యా, అంటే మీరు ఇందాక మెన్షన్ చేశారు కదా, లైక్ పాస్ట్ టైం ఇలా నేను క్వశ్చన్ అడిగానని చెప్పి. అయితే మీకు రూరల్ క్యారెక్టర్స్లో చాలా బాగా ఎంజాయ్ చేస్తాం, మేము బాగా కనెక్ట్ అవుతాం, ఎందుకంటే యాప్ట్గా మీకు అవి బాగా సెట్ అవుతాయి అనిపిస్తుంది. అయితే రీసెంట్గా వరలక్ష్మి గారు సినిమా పరంగా ఒకటి డైరెక్ట్ చేశారు సినిమాని. అండ్ మీరు ఇందాక చెప్తే నాకు క్యారవాన్లో కూర్చోవడం ఇష్టం లేదు, ఆ షార్ట్లో అక్కడ కనబడట్లేదు ఇది అని. ఇన్ ఫ్యూచర్ యూ హ్యావ్ ఎనీ డైరెక్ట్ చేయాలి అని ఏమైనా థాట్ ఏమైనా ఉందా? ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ డైరెక్షన్? అంటే ఐఎమ్ నాట్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ డైరెక్షన్ యాజ్ ఆఫ్ నౌ. అలాగే ఇన్ ఫ్యూచర్లో ఉంటే చెప్తాను, కానీ నాకు ఇప్పటికి ఐ ఫీల్ ఐ జస్ట్ వాంట్ టు బీ డైరెక్టర్స్ యాక్టర్ అంతే. ఓకే దర్శన్ గారు, సో ఇందాక ఆవిడ చెప్తూ ఫస్ట్ టైం నాకు ఫోన్లో నెరేషన్ చేసినప్పుడు నేను నో అని చెప్పాను అని, దెన్ వాట్ ఈస్ యువర్ థాట్ సార్? అప్పుడు ఆవిడ నో చెప్పినప్పుడు అయ్యో నేను కరెక్ట్గా కన్వే చేయలేదని అనుకున్నారా? అండ్ ఆవిడ ఇందాక ఒక క్వశ్చన్ రేస్ చేశారు, నాకు తెలుగు రాదు అని అనుకున్నారా ఏంటి అని, దానికి మీరు ఆన్సర్ చేయండి. యాక్చువల్లీ మేము చెన్నైలో వర్క్ చేసినప్పుడు, సో అక్కడ కొంచెం తమిళ్ వచ్చు నాకు. సో
నాకు యాక్చువల్లీ మహేశ్వర్ రెడ్డి సార్ ఏం చెప్పారంటే తమిళ్లో చెప్పు అన్నారు. నా వల్ల అయినంత తమిళ్లో నేను చెప్పేసిన. సో తర్వాత అర్థమైంది మేడంకి నాకు తెలుగు కూడా వచ్చి దర్శనం అని చెప్పేసి చివరిలో అన్నది మ్యామ్. దెన్ లేటర్ వెళ్ళి స్ట్రైట్ టు స్ట్రైట్ narration ఇచ్చినప్పుడు దెన్ షీ సెడ్ ఓకే. పండితుడు కాదు, మొత్తానికి కన్ఫ్యూజ్ చేశాడు. అమ్మో నాకైతే అసలు తమిళ్ మాట్లాడుతున్నాడా, తెలుగు మాట్లాడుతున్నాడా, తెలుగు నాకు అసలు ఇంకా వద్దు సార్, వేరే ఏదైనా చేద్దాం అని చెప్పేశారు. ఐశ్వర్య గారు మెల్లగా తమిళ్ నుండి తెలుగుకి షిఫ్ట్ అవుతున్నట్టున్నారుగా మీరు.